ఈరోజు రాజకీయ నాయకులు ఒక్కటే చెప్తున్నా, ఓం నమః శివాయ. పెద్దగా ఉంటుంది, సహకరించండి, నాకే సహాయం చేయగలరు. ఏంటివన్నీ చాలా యూట్యూబ్లు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి, కానీ అన్నా మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు, నేను ఐ విల్ పర్మిట్ యూ. బికాస్ ఇంకా ఫ్యూచర్లో పాత్రికేయులకు నమస్కారం. ఇల్లీగల్ సాయం చేస్తాంటే 8 o'clock పోయి అక్కడ కూర్చున్న ఆ రోజు ప్రెస్ వాళ్ళంతా నాకు సాయం చేసినారు, లేకపోతే నేను బయటకు వచ్చాను. ద వర్స్ట్ ఇది వర్డ్స్ లేవు, ఏం లే. చిన్న పొలంలో విలేజ్, ఈ సిస్టంలో నేను నాగలక్ష్మిని కూడా మీటింగ్లో సస్పెండ్ చేయండి. నీకు క్రిస్టియన్స్ మన ఊళ్ళో కూడా బీరారెడ్డి వాళ్ళు ఏదో కొన్నారే పెట్రోల్ బంక్, లారీ కూడా సీజాయి పుట్లూరులో. నువ్వు ఒకటితో 2024లో 17 ఏళ్ళోడు, 14, 15, 16, 17 ఏళ్ళోడు ఈజ్ గోయింగ్ టు బి ఎ ఓటర్. వాడికి కావాల్సింది ఏం తెలుసా? ఆ ఒడిలు ఈ ఒడిలు కాదు. ఈ వాంట్స్ టు బి ఇన్ కంఫర్ట్. వాడి రోడ్డు బాగుందా, వాడి నీళ్ళు వస్తున్నాయా, వాడి కరెంట్ వస్తుందా, ఎవరు చేస్తే వాడే. నన్ను ఊరికి వెళ్ళిపోలే, మా ఊర్లో నిన్ననే శ్మశానం కొట్టినా, దగ్గర 4,000 సమాధులు కొట్టినా. నాట్ ఈవెన్ సింగిల్ మ్యాన్ అంటాడు. అందరూ ఏమబ్బా అనుకున్నారు. ఎస్, ఐ వాంట్ టు ఇంప్రూవ్. 14 ఎకరాల 48 సెంట్లు ఈ పొద్దు 6 ఎకరాలకు వచ్చింది. ఇదే పైలా నరసింహ కబ్జా చేసినాడు, చాలా మంది కబ్జా చేసినారు. ఇంకా లేవు, మాన్యుమెంట్ చేసడానికి లేవు, బుడి చేయడానికి లేదు. నేను హైదరాబాద్కు పోయిన పినోలేక్ వాళ్ళు చేసినారు మహాప్రస్థానం ఏదో, గుంటూరులో వాళ్ళే చేసినారు, రామానాయుడు చేసినాడు, మా ఇరిగేషన్ మినిస్టర్. ఐ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్. ఎందుకు మనం చేయకూడదు? మనంతా చేసినాక నాగ సాధువులు తెప్పించిన మొత్తం తిరిగి ప్రక్షాళన చేసినారు. రేపు 7వ తేదీ 100 మంది బ్రాహ్మణులతో ఎవరేరి అస్థికలు ఆడున్నాయో అంటే ఆడ పూడ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ని అందరూ పిలిచి పూజ చేయించి అస్థికలను ఆడే బంద్ చేసి ఎక్కడికి పంపిస్తున్నా? అస్థికలను ఆడ కలపాలని. నిన్ననే 3 రోజులే పుట్లూరు రోడ్డు కొట్టినా, ఒక్కడేమనలే. ఎందుకు? మా ఊర్లో తెలుసు ఆయన ఏం చేసినా ఈ ఊరికి చేస్తాడని. ఏమనుకుంటున్నారు? అయిపోయిందమ్మా. నాకు గన్మెన్ లేరు. గన్మెన్ ఉంటే నీకు 10% మైనస్ మార్కులు. మా సార్ ఏమనంటే చంపితే కుక్కని చంపినా ఒకటి. ఒరే నిజంగా చెప్తాను, ఈ పొద్దు ఈడు ఫస్ట్ స్టేషన్, నన్ను ఎవరు చంపరో వాడు ఫస్ట్ స్టేషన్లో ఉంటే మటుకు నన్ను ఏమైనా ట్రై చేస్తాడేమో. నాకు గన్మెన్ కూడా లేరు. నీకు గన్మెన్లు ఇచ్చినారు, నీ ఇంటికాడ గన్మెన్లు పెట్టినారు, మళ్ళీ ప్రైవేట్ గన్మెన్లు తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చుకున్నావు? నీకు ఎక్కడో ఏదో ఉంది, తెలుస్తుంది. భయపడినా సార్, పోలీస్ ఆఫీసర్గా చెప్తానా, దయచేసి ఇవన్నీ చూడండి. నేను ఏది కానీ బాధపడటంలా. ఐ లాస్ట్ ఆల్ మై బస్సెస్, లారీస్. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మళ్ళీ కింద నుంచి వస్తా. నేను అన్నీ చూసిన. ఈ రేజ్ నేను ప్రపంచం చూసినాను కాబట్టి నా మున్సిపాలిటీ ఇట్లుండాలా,
నా ఊరు ఇట్లుండాలా కోరిక ఉంది. ఎవరు నన్ను ఏం చేయలేరు. నన్ను ఏమన్నా చేస్తే నా తాడిపత్రి ప్రజలు, కానీ వాళ్ళు నన్ను పోగొట్టుకోరు. వీడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎస్పీ గారు, పోలీస్, he doesn't know what to do. నేనున్న 5 ఏళ్ళలో నన్ను 70 ఏళ్లలో ఆ రోజు కూడా ప్రెస్సే నన్ను సేవ్ చేసింది. నన్ను ఈడ్చుకొని పోయి కింద పడేసినారు, ఈడ్చినారు. నా లాస్ట్కి నా బట్టలు కూడా లేవు, నా టీషర్ట్ అన్నీ పైకి పైన, నా కడుపు ఇంతగా బయటపడింది. ఒరే పెద్దారెడ్డి, నువ్వు డ్రాయర్ వేసుకోరా, నిన్న బాధపడ్డారా? ఏమంటే మా వాళ్ళు నన్ను ఈడ్చుకపోతా అన్నట్లే నిన్ను ఈడ్చుకుపోతారు అని. కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు, తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు. నేను ఒకటే భయపడి తెచ్చిన, వీడి ఊరి నుంచి ఆడ ఊడిపోతావు, వీడికి డ్రాయర్ ఉండేది ఆడ చూసేదబ్బా అని. లే నా డ్రాయర్ వేసుకోరా, నాకు ఒక పని చేయి, ఫటాఫట్ ఉంటాయి చూడు, అప్పుడు ఉండండి బాంబే టైంలో ఇక్కడ ఫటాఫట్, అదన్నీ వేసుకోరా. నువ్వు అండర్వేర్ వేసుకుంటే జాకీని గీకిని వేసుకుంటే తట్టుకోలేవు. ఈడ దానికి కూడా అలవాటు ఉండాలా. భద్రమరా రే, వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నా. నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు, ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు, వాడు చేస్తాడు, మేము చేస్తాం. అది లైఫ్ అండ్ డెత్ కాబట్టి. ఎస్, నేను ముండమోబిని. నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగలోడు అంటే థర్డ్ జెండర్ బాధపడుతుంది. నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు. ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు. నువ్వు యా జెండర్ రా? యువర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ బోర్. ఏం మాట్లాడతావు? చెప్పు 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 చెప్పు, ఇప్పుడు చెప్పురా. సార్ ఎస్పీ గారు, ఆయన పంపిండి, దయచేసి పంపిండి. మళ్ళీ అయిపోయినాక లా అన్నాడు ఎవరో ఒకరు. తాడిపత్రిలో నేను కాదు, నేనుండి ఇంకా బాగున్నాడు, నేనుండి బాగున్నాడు. పొద్దున్న ఒకరు చెప్పదురా, నాన్న తమ్ముడు పెద్దారెడ్డి నాకు ఎస్పీ పర్మిషన్ ఇలే, గుడికి పంపిస్తావా నన్ను? 2 గుళ్ళకి పంపిస్తావా? ఎన్ని రోజులు పనుకున్నారా మున్సిపల్ ఆఫీస్లో? ఆడే నీళ్లు పోసుకునేవాడు. ట్రాక్టర్ని రిపేర్కి పంపిద్దంటావే ఏంటి? ఇలానే ఉంటుంది ఉంటాను ఎప్పుడు? నేనేమనుకోవడం లేదు, ఇట్లానే ఉంటుందండి. మారు